శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రసాదాలు, ఆయనకు సమర్పించే నిత్య నైవేద్యాలు, అన్నిటికంటే ముఖ్యంగా హిందువులు వెంకటేశ్వర స్వామి భక్తులు అత్యంత పవిత్రంగా ఇష్టంగా స్వీకరించే ఆస్వాదించే ఆ లడ్డూ ప్రసాదం. దీని మీద పెద్ద వివాదం నడుస్తుంది. అందులో నెయ్యి కల్తీ అయిందని అదని మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అది మాత్రమే కాదు, 2024లోనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రీసెర్చ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది. అందులో జంతు కొవ్వు పదార్థాలు ఉన్నాయి అని చెప్పి, ఆ కల్తీలో అవి కూడా ఉన్నాయని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. దాంతోపాటు పామాయిల్ అండ్ రసాయన పదార్థాలతో ఇది ఒక నకిలీ నెయ్యి, కల్తీ నెయ్యి కాదు, నకిలీ నెయ్యి, ఫేక్ ఘీ తయారు చేశారు అనేది ఆ రిపోర్ట్ యొక్క సారాంశం. అయితే 2-3 రోజుల క్రితం సిబిఐ ఆధ్వర్యంలో ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్ ఇచ్చిన నివేదిక, వేసిన ఛార్జ్షీట్, దాంట్లో జంతువుల కొవ్వుకు సంబంధించిన ప్రస్తావన లేదు అని ఒక అంశం బయటకు వచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకొని అసలు జంతువుల కొవ్వు లేదు అనే దాన్ని, ఒక అంశాన్ని అడ్డం పెట్టుకుని అసలు ప్రసాదాలు కల్తీయే జరగలేదు, మమ్మల్ని అనవసరంగా తప్పు చేయడమే కాకుండా మొత్తం వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ అవమానించారు, పవిత్రతను దెబ్బతీశారు, మనోభావాలు దెబ్బతీశారని ఎదురుదాడికి దిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎదురుదాడి దిగుదామని ప్రయత్నించింది, ఒక తప్పుడు ప్రయత్నం ఒకటి చేసింది, నోరు పారేసుకుంది, ఏదో చేయాలనుకుంటే ఏదో అయ్యింది. అనుకున్న ప్రయత్నం విఫలమవడం, ఎలాగైనా దానికి ప్రజలు కౌంటర్ అటాక్ మొదలెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తాము ఏం చేయలేదని చెప్పాలని ప్రయత్నించిందో ఇనిషియల్గానే, దాన్ని ప్రజలు నెగిటివ్గా తిప్పికొట్టారు. ఎంత పగడ్బందీగా తిప్పికొట్టారంటే అసలు వైసీపీకి మాటలు ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి నిన్న పార్టీ అగ్రనాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా మాటల తడబాటే కాకుండా ఏదో మేము అనవసరంగా దీన్ని చేసుకున్నాం, ఏమన్నాం, మేము కొవ్వు కలవలేదు అన్నాం కానీ కల్తీ అనలేదు కదా, అది కదా ఇది కదా అని ఆయన సర్దుకునే ప్రయత్నం చేసి అటు చేసి మళ్ళీ సెల్ఫ్ గోల్స్. కానీ ఇటువైపుని ప్రజల వైపు నుంచి, అలాగే కూటమి పార్టీల వైపు నుంచి విపరీతమైన అటాక్ జరిగింది. ఎందుకంటే సిట్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది, అది పూర్తిగా కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదు అనేది పూర్తిగా స్పష్టమైపోయింది. దాంతో ప్రజలు తట్టుకోలేకపోయారు. ఆనాడు కల్తీ అయ్యింది నెయ్యి అని చెప్పినప్పుడు ఎంత ఆవేశానికి లోనయ్యారో, ఎంత ఆగ్రహానికి లోనయ్యారో, ఎంత ఆవేదనకి లోనయ్యారో, ఇప్పుడు అసలు నెయ్యే కాదు అని తెలిసేసరికి వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ అంతకు మించిన ఆవేదనకి, ఆవేశానికి, ఆగ్రహానికి లోనయ్యి వైసీపీ చేసిన సోషల్ మీడియాలో కానీ, వాళ్ళ నీలి మీడియాలో కానీ, వాళ్ళ కూలి మీడియాలో కానీ, లేకపోతే నాయకులు చేసే ప్రకటనలు కానీ విపరీతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు ప్రజలు స్వచ్ఛందంగా. దాంతో వైసీపీ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయి నిన్న సాయంత్రానికి ఏదో ఒకటి చేయకపోతే ఇంకా పూర్తిగా మనం ఇంకా అయిపోయాం, 11 సీట్లు కాదు ఇంకా అసలు 0 అయిపోతాం అనుకున్నారో ఏమో. ఇవాళ పొద్దున ఏదో ఆలయాల్లో మనం పూజలు చేయాలి వెళ్ళి అని చెప్పేసి ఏదో ప్రోగ్రాం తీసుకున్నారు. చేసిందే మహాపాపం, చేసిందే మహాఘోరం. ఈ మహాపాపం, ఘోరపాపం చేసింది చాలక, చేసిందేదో చేసాం మూసుకుని కూర్చుందాం ఇంట్లో అని అనుకోక తగుదునమ్మా అంటూ బయలుదేరారు రోడ్ల మీదకి. ఏదో పవిత్ర పూజలు చేస్తాం, పూజల్లో ఏదో గుళ్ళలోకి వెళ్ళి ఏదో యజ్ఞాలు చేస్తాం, హోమాలు చేస్తామని అనకూడదు, కానీ కొంచెం వెరపు ఉండాలి. అవి లేకుండా బయలుదేరారు.
ప్రజలు ఊరుకోరు కదా, వీళ్ళని రానివ్వలేదు. చాలా చోట్ల గుళ్ళలోకి ఆలయాల్లోకి రాకుండా అడ్డుకున్నారు, రోడ్డు మీదకి రాకుండా అడ్డుకున్నారు, తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా చాలామంది నాయకులు వైసీపీకి తెలిసిన ఏకైక విద్య ఏంటయ్యా అంటే నోరు బారేసుకోవడం, నోటికి పని చెప్పారు, బజారు భాష వాడడం మొదలెట్టారు. నేను ఇవాళ మధ్యాహ్నం నుంచి ఎంత బజారు భాష అంటే చాలా రోత భాష. అవి వినేవాళ్ళకి ఊత పదాలాగా ఉంటాయి, కానీ అవి రోత పదాలు. ఏదో ఇవాళ అంబటి రాంబాబు లేకపోతే ఇంకా కొంతమంది ప్రభుత్వం మీద, ప్రభుత్వంలోని పెద్దల మీద, పేర్ని నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, లేకపోతే ఇంకొకరు కానీ ఏదో మేము మాట్లాడే ఊత పదాలు అని అనుకుంటున్నారేమో, కానీ అవి రోత పదాలు. సభ్య సమాజం స్వీకరించదు. పర్టికులర్గా ప్రజాప్రతినిధులుగా చేసిన మీరు, మళ్ళీ చేస్తామని చెప్పుకునే మీరు కొంచెం మీరు భాష మార్చుకోకపోతే మీరు ప్రజల మన్ననలు పొందలేరు. ఆ రోత భాషని విడిచిపెట్టండి. ఆ భాష మాట్లాడితే మీ నాయకుడు మీకు కిరీటాలు పెడుతున్నాడు అనుకుంటున్నారు, కానీ ప్రజలు మీ కోసాలు కదిలించేస్తారు. ఆయన పెట్టే కిరీటం సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు నడుస్తోంది, మీరు లైవ్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి అంబటి రాంబాబుకు సంబంధించిన వ్యవహారం. ఆయన మధ్యాహ్నం ఎక్కడికో వెళ్ళాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీలు ఏదో తీసేస్తాను, బ్యానర్లు తీసేస్తాను వెళ్ళాడు. అక్కడ కార్యకర్తలతో పాటు